చాలామంది మాట్లాడినటువంటి సిట్యుయేషన్. కానీ ఆయన చాలా చాలా మంచివాడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్‌కి డిప్రెషన్ అట్లాగే కొంచెం మెంటలీ కొద్దిగా డిప్రెస్డ్ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా చాలా ఓపికగా వాళ్ళ పిల్లల్ని కావచ్చు, అట్లాగే వాళ్ళ వైఫ్‌ని తేజస్విని కూడా చాలా బాగా చూసుకున్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు. ఆయన స్వయంగా చెప్పడం కాదు, బిల్డింగ్లో ఒకరిద్దరు మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పిండ్రు. అంటే తనకి ఇష్యూ ఉంది, అంటే హెల్త్ ఇష్యూ తనకు ఉంది. కొంతమంది చుట్టుపక్కల వాళ్ళతోని కూడా కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. బికాజ్ వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మొన్న రీసెంట్లీ ఆయన ప్రెసిడెంట్ అయిన పరిస్థితి, అందరికీ అందుబాటులో ఉంటాడు, చాలా బాగా ఉంటాడు. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు. అట్లాగే వాళ్ళ వైఫ్కి బాగుండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్న అయినా, లేదంటే ఇప్పుడు తేజస్విని వాళ్ళ అమ్మా నాన్న అయినా ఖచ్చితంగా ఆమెతో పాటు ఉంటారు. అండ్ అట్లాగే వాళ్ళు అందుబాటులో ఉండకపోతే కూడా కంపల్సరీ మేడ్ని కూడా ఉంచుతాడు. అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేలాగా చూసుకుంటాడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పాపం ఆయన కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అదే చెప్తున్నాడు. నేను నా వైఫ్ని పోగొట్టుకున్నాను, అట్లాగే నా పిల్లల్ని కూడా, ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాను. నిజంగా అత్యంత బాధాకరం. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా జరుగుతుందని. ఎవ్రీడే లాగా నార్మల్గానే అనిపించింది, కానీ మరి ఏమనిపించిందో, తనకు ఏమైందో ఆల్ ఆఫ్ సడన్ తెలియదు. కానీ ఇంత క్రూరంగా, ఇంత కిరాతకంగా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. అట్లాగే తను కూడా చనిపోతుందని ఎవ్వరం కూడా కలలో కూడా ఊహించలేదు అనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ గండ్ర వెంకటరమణారెడ్డి. ఇక ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ, అంటే ఈ పిల్లలకు అమ్మమ్మ అనుకోవచ్చు. మా అల్లుడు చాలా మంచివాడు, అసలు ఎక్కడ కూడా మా అమ్మాయి అలా ఉన్నా కూడా కసురుకోవడం కానీ, లేకపోతే కోప్పడ్డం కానీ, ఇంకేదన్నా మీరు తీసుకెళ్ళిపోండనో, నేను ఉండలేనను, లేకపోతే వీళ్ళెవరు వద్దనో ఇట్లా ఎప్పుడు కూడా అనడు. చాలా బాగా చూసుకుంటాడు. మా అల్లుడు చాలా మంచోడు, దేవుడు అన్నటువంటి మాట స్వయంగా వాళ్ళ అత్తమ్మ చెప్తోంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తేజస్విని ఎవరైతే మదర్ ఉన్నారో, ఆమె ఎవరైతే చనిపోయిందో ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది. ఎన్నిసార్లు ఎన్ని డాక్టర్స్కి చూపినా కూడా ఆమె అంటే మార్పు రాలేదు. మానసికంగా ఆమెకు ప్రాబ్లం ఉంది. అయినా సరే మా అల్లుడు చాలా బాగా చూసుకున్నాడు. మా అమ్మాయిని కావచ్చు, ఈ పిల్లల్ని కావచ్చు, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు అని స్వయంగా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తోంది. ఇక్కడ అసలు ఏం జరిగిందో, మరి ఎందుకని ఈ డిసిషన్ తీసుకుందో కూడా మాకే అర్థం కావట్లేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా జరిగిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు. అట్లాగే పాపం చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కుమారుడిది రేపు బర్త్డే అట. బర్త్డేకి సంబంధించి బట్టలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇక అందరూ వీళ్ళ అమ్మమ్మ కావచ్చు, లేకపోతే నానమ్మ కావచ్చు, ఇంకా జస్ట్ ఇవాళ వచ్చే వాళ్ళము, రేపే బర్త్డే కాబట్టి ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది. అసలు మాకే అర్థం కావట్లేదు, ఇంత సడన్గా ఇది ఏంటి అసలు మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అన్నటువంటి మాట స్వయంగా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తోంది. అంటే ఈ ఇన్సిడెంట్లో ఆమెకు మానసికంగా బాలేదు కాబట్టే మరి ఏమనిపించిందో ఏంటో తెలీదు, కానీ అత్యంత కిరాతకంగా వాళ్ళ పిల్లల్ని అయితే చంపేసింది. ఆ తర్వాత తను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.